ఉన్నాయి కదా. మరి వీళ్ళందరూ ఎవరు మీకు మంచి చేస్తున్నారు? అందరూ చేస్తున్నారా? మరి మిగిలిన వాళ్ళు ఎందుకు? ఒకళ్ళే ఉండాలి కదా. అందుకే కదరా మరి భగవత్ స్వరూపం మనకు అమ్మని, నాన్నని, తమ్ముడిని, చెల్లిని, కన్నయ్య, పెదనాన్ని, పెదమామని ఎందుకు మనకు సృష్టించారు? ఇవన్నీ భగవత్ స్వరూపాలు కాబట్టి అన్ని రకాల స్వరూపాలు నీ పూజ మందిరంలో ఉన్నావు, అవునా కాదా? అందుకని సృష్టి ధర్మంగా సృష్టి యజ్ఞానికి శ్రీకారం చేసినటువంటి తల్లిదండ్రులే మనకు ఆది మూలం. కాబట్టి ఈ భూమండలం మీద మనకు గురువు అంటూ ఎవరన్నా ఉన్నారా అని అడిగితే నేను కాదు, మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, వారు మీ గురువులు, నేను కాదు. ఎందుకనంటే నువ్వు ఎలా బ్రతకాలి, ఏం తినాలి, ఎలా ఉండాలి అన్నీ నీకు అలవాటు చేశాను. నేనేం అలవాటు చేశాను? మరి నాకెందుకు మొక్కుతున్నారు? పుట్టిదే ఇదంతా డ్రామా ఏం లేదు. నేను మిగిలినటువంటి కానీ మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులే గురువులు. మీరు తొలి నమస్కారం ఎవరికి చేశారు? ఇప్పుడు తల్లికి చేశారు. తల్లికి చేసే నమస్కారం ఉదర నమస్కారం అంటారు. అందుకని అమ్మ ఇప్పుడు కూడా కడుపు చల్లగా ఉండాలి నా బిడ్డదని అంటది. మీ రెండు చేతులు మీ పొట్ట మీద పెట్టండి, మీ తల్లిని స్మరించుకోండి.